బార్డర్ వెడ్త్ అంటే బార్డర్ ఎంత వెడ్త్ ఉండాలి అనేది లైక్ థిన్నా, మీడియమా, థిక్కా ఇక్కడ చూస్తున్నారు కదా థిక్కా ఎక్సెల్స్లో ఇవ్వచ్చు, ఇనిషియల్గా ఇవ్వచ్చు, ఇన్హెరిటెడ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇన్హెరిటెడ్ అంటే పేరెంట్స్ నుంచి. ఇది ఈ బార్డర్ వెడ్త్ అని ఇవ్వచ్చు డైరెక్ట్గా. ఈ లెఫ్ట్ ఏంటి అంటే స్పెసిఫిక్గా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఇవ్వమని చెప్పి, ఓకేనా. అది స్పెసిఫిక్గా నేను ఫస్ట్ బార్డర్ వెడ్త్ అని నార్మల్గా గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఈ బార్డర్ రేడియస్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. బార్డర్ రేడియస్ ఏంటి అంటే ఈ చుట్టూరా మొత్తం రేడియస్ అయిపోతుంది. అంటే నార్మల్గా సర్కిల్ లాగా మారుతూ ఉంటుంది. 10 పిక్సెల్ అంటే కొంచెమే అయ్యింది. ఇక్కడ నార్మల్ 20 పిక్సెల్ ఇలా మనం చేంజ్ చేసుకుంటూ ఉండవచ్చు బార్డర్ రేడియస్ని. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది దేనికి అంటే బార్డర్ స్టైల్. మనం ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి. బార్డర్ స్టైల్ ఇవ్వకపోతే మిగతా బార్డర్కి సంబంధించిన ఏ వాల్యూస్ కూడా ఎగ్జిక్యూటివ్ అవ్వవు. బార్డర్ స్టైల్ అనేది మ్యాండేటరీ, లేదా బార్డర్ టైప్ స్టైల్ అని కూడా అంటారు కొంతమంది, అది వేరేలాగా. ఇందాక మాట్లాడుకున్నాం కదా దాంట్లో గురించి ఒకసారి నార్మల్గా మనం కూడా ప్లే అరౌండ్ చేసి చూసుకున్నాము. నార్మల్గా ఫస్ట్ మ్యాండేటరీగా ఇవ్వాల్సింది ఏంటి, బార్డర్కి సంబంధించింది బార్డర్ స్టైల్ అనేది ఇవ్వాలి. బార్డర్ స్టైల్ కదా, బార్డర్ స్టైల్ ఏమి ఇవ్వచ్చు మనం ఒకసారి సాలిడ్ ఇద్దాం. సాలిడ్ ఇచ్చి రన్ చేద్దాము. ఇక్కడ నార్మల్గా బ్లాక్ కలర్ అనేది నార్మల్గా కనిపిస్తుంది కదా, అది నార్మల్గా ఇనిషియల్గా ఇస్తుంది, ఇనిషియల్ డిఫాల్ట్ వాల్యూ లాగా ఇస్తుంది. నార్మల్గా మనం బార్డర్ కలర్ ఇద్దాము. బార్డర్ కలర్ ఏమి ఇద్దాము, రెడ్ ఇద్దాం ఒకసారి. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇక్కడ నార్మల్గా రెడ్ కనిపిస్తుంది కదా, అది బార్డర్ కలర్. ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, బార్డర్ వెడ్త్ కూడా అనుకున్నాం కదా, ఒకసారి వెడ్త్ ఇచ్చి చూద్దాము. వెడ్త్ ఒక 10 పిక్సెల్ ఇద్దాము. చూద్దాము. ఇది బార్డర్ కలర్ ఇక్కడ కనబడుతుంది కదా, బార్డర్ ఎంత ఉంది అనేది. ఇది మనకు అవుటర్ కంటెంట్, ఇది లోకల్ కంటెంట్, ఇది ప్యాడింగ్ ఏదైతే ఇది ఉందో ఇది దీని మీద ప్యాడింగ్ అప్లై అయింది, ఇది బార్డర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు బాక్స్ ప్రాపర్టీస్ మీద క్లారిటీ వచ్చిందా. లైక్ ఒకసారి నార్మల్గా ఇక్కడ 40 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాము, మీకు క్లియర్గా బార్డర్ అనేది ఏంటో అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ బార్డర్ అనేది కనబడుతుంది, ఇది బార్డర్ అనమాట. సో ఇలా బార్డర్ ప్రాపర్టీస్ ఈ మూడు గుర్తుపెట్టుకొని ఇనిషియల్గా మాత్రము. ఇది బార్డర్ స్టైల్ అనేది మ్యాండేటరీగా ఇవ్వరు. ఒకసారి తీసేసి చూద్దాం ఏం జరుగుతుందో. మనకి ఇక్కడ ఏమీ జరగలేదు. ఏంటి అంటే ఏదైతే ఈ బార్డర్ ఇక్కడ మనం బార్డర్ అప్లై చేసాం కానీ ఇక్కడ ఏం చూపించట్లేదు. ఎందుకు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, బార్డర్ స్టైల్ అనేది మ్యాండేటరీ. బార్డర్ స్టైల్ ఏంటి అంటే ఇనిషియల్గా నన్ను తీసుకుంటుంది. రన్ చేసి చూద్దాము. ఇగో ఇప్పుడు ఈ డిఫాల్ట్ వాల్యూ, దీనికి బార్డర్ వాల్యూస్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే నన్ను అనేది ఏంటి అంటే బార్డర్ అసలు బార్డర్ లేదు అని చెప్పి డిఫాల్ట్ వాల్యూగా తీసుకుంటుంది. ఇది ఎప్పుడైతే మనం రిమూవ్ చేస్తామో ఇక్కడ మనకి ఏది అప్లై అవ్వదు. ఇందాక ఏదైతే అనుకున్నామో ఈ సాలిడ్ ఏదైతే ఉందో ఆ సాలిడ్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు ఇలా వస్తూ ఉంటుంది. నార్మల్గా సాలిడ్ కాకుండా ఇందాక అనుకున్నాం కదా ఇలా డాటెడ్ అని చెప్పి, డాష్డ్ అని చెప్పి, సాలిడ్, డబుల్, గ్రేవ్, రెడ్, ఇన్సర్ట్, అవుట్, ఇలాగ మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఇక్కడ వాల్యూస్ ఒకసారి డాటెడ్ ఇద్దాము. ఒకసారి రన్ చేసి చూద్దాము, మీకు అర్థమవుతుంది. సో ఇలా ఇవి దీని వాల్యూస్ అనమాట, ఏవైతే మనం అనుకున్నామో ఈ బార్డర్ స్టైల్స్ అనేవి దీని వాల్యూస్. బార్డర్ స్టైల్ గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ యూజ్ చేసేది ఏంటి అంటే డాటెడ్, డాష్డ్ యూజ్ చేస్తాము, లేదా సాలిడ్ యూజ్ చేస్తాము. ఇదే మ్యాక్సిమం యూజ్ చేస్తాము. నెక్స్ట్ దీని వాల్యూస్ ఏంటి అంటే బార్డర్ రేడియస్, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ బార్డర్ వెడ్త్ ఏంటి అంటే ఈ మీడియం అని, థిన్ అని, ఇవి డిఫాల్ట్ వాల్యూస్. ఇక్కడ పిక్సెల్ లాగా కూడా ఇవ్వచ్చు, మనం పిక్సెల్ లాగా ఇచ్చాము, ఇలా 10 పిక్సెల్ అని చెప్పి, 10, 30 పిక్సెల్ అని చెప్పి అలాగా పిక్సెల్ వైజ్గా ఇచ్చాము. లేదా ఒకసారి నార్మల్గా థిన్ ఇచ్చి చూద్దాము. థిన్ అంటే నార్మల్గా స్లైట్లీగా వస్తుంది. మనకు కనబడట్లేదు, బట్ అది లైట్గా ఇక్కడ మీరు జూమ్ చేసినట్టు చూస్తే ఇక్కడ నార్మల్గా రెడ్ అని వస్తుంది కదా, సో అక్కడ మీకు కనబడి ఉంటే అది
నార్మల్గా వస్తుంది, థిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. సో అది ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది. ఈ బార్డర్ రేడియస్ ఏంటి అంటే నార్మల్గా ఏదైతే ఈ కార్నర్స్ ఉన్నాయో కార్నర్స్ మనకు ఇక్కడ చూసినట్టయితే షార్ప్గా ఉన్నాయి. ఆ కార్నర్స్ మనకు సర్కిల్ లాగా అంటే నార్మల్గా కరువు లాగా ఏర్పడాలి అంటే ఈ బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేస్తారు. బార్డర్ రేడియస్ దానికోసం అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు కరువు లాగా లేదు. ఓకే, మీకు అర్థమై ఉంటే రైట్. ఇక్కడ మీరు చూసినట్టయితే 4 సైడ్స్ కూడా నార్మల్గా అయింది. ఓకేనా, ఈ బార్డర్ రేడియస్ అనేది అలా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ బార్డర్ రేడియస్కి సంబంధించిన కొన్ని వాల్యూస్ మనకు సపరేట్ ఉంటాయి. చూద్దాము. బార్డర్ రేడియస్ ఏంటి అంటే బార్డర్ అంటే స్పెసిఫిక్ టైప్ కూడా ఇవ్వచ్చు మనం. నార్మల్గా ఇప్పుడు బార్డర్ అనేది 4 సైడ్స్ అయిపోయింది. వద్దు నాకు 4 సైడ్స్ వద్దు అని చెప్పుకుంటే నార్మల్గా 2 సైడ్స్ ఇద్దాం. ఒకసారి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను క్లారిటీగా. యా, ఇక్కడ మీరు చూసినట్టయితే 4 సైడ్స్ కూడా అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీకు నార్మల్గా 10 పిక్సెల్స్ ఇస్తాను. రైట్, ఇక్కడ ఏంటి అంటే ఈ బార్డర్ టాప్ లెఫ్ట్, టాప్ లెఫ్ట్ అంటే టాప్ లెఫ్ట్ ఇక్కడ వస్తుంది. టాప్ లెఫ్ట్ రేడియస్, ఓకేనా. రేడియస్ దీనికి 10 పిక్సెల్స్ ఇద్దాము. అయినా ఇప్పుడు మీకు అర్థమైతే డిఫరెన్స్ ఏంటి అనేది అంటే ఇండివిజువల్లో కూడా మనము రేడియస్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదు. చూసారా, ఇక్కడ కూడా రాలేదు, ఇక్కడ కూడా రాలేదు, ఓన్లీ లెఫ్ట్ మాత్రమే అప్లై అయింది. సో ఇలాగ ఇండివిజువల్గా కూడా మనం డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి కూడా మనకు నచ్చినట్టుగా బార్డర్స్ ఇచ్చుకోవచ్చు. బార్డర్ రేడియస్ సర్కిల్స్ కావాలా లేదా అని చెప్పి. ఓకేనా, ఇలా మనకు 4 వాల్యూస్ అనేవి ఉంటాయి, 4 టైప్స్ కదా. సో అలా బాటమ్ లెఫ్ట్, టాప్ లెఫ్ట్, నెక్స్ట్ బాటమ్ రైట్, టాప్ రైట్. ఓకే, ఓకేనా, టాప్ రైట్ ఇలా ఇప్పుడు ఒకసారి 20 పిక్సెల్ ఒక దగ్గర 30 పిక్సెల్ అలా ఇచ్చి చూద్దాము. మీకు క్లారిటీ వస్తుంది అనమాట. 40 పిక్సెల్స్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక్కొక్క దగ్గర ఒక టాప్ లెఫ్ట్ 10 పిక్సెల్స్ ఇచ్చాము. ఇక్కడ బాటమ్ లెఫ్ట్ కదా, బాటమ్ లెఫ్ట్ 20 పిక్సెల్స్ ఇచ్చాము. సో ఇక్కడ చూస్తే టాప్ రైట్ 40 పిక్సెల్స్ ఇచ్చాము, ఇక్కడ 30 పిక్సెల్స్ ఇచ్చాము. డిఫరెన్స్ కనబడుతుంది కదా. సో అది ఇలా ఈ బార్డర్ రేడియస్ ఏదైతే ఉందో అలాగే ఈ బార్డర్ విడ్త్ ఈ సంబంధించిన ఈ బార్డర్కి ఏదైతే సంబంధించిందో ఈ బార్డర్కి సంబంధించిన అన్నిట్లను కూడా మనం ఇలా టాప్ లెఫ్ట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, టాప్ రైట్ అని ఇండివిజువల్గా కూడా వాడుకోవచ్చు. ఇది థింగ్ అనమాట. ఓకేనా, మీకు బార్డర్ ప్రాపర్టీస్ గురించి క్లియర్ వచ్చేసింది కదా. రైట్.